Hi students, ఈనాటి మన వీడియో లెసన్ 18 Functions in C++ Part 3. Dear students, our video lesson 18 contains the topic Functions in C++ Part 3. In Functions Part 1, we have learnt about the definition of a function, the properties of a function, the different types of a function, and the parts of a function. And in Functions Part 2, we have learned about the parameter passing techniques and the concept of default arguments. In Functions Part 3, that is this lesson, we are going to learn about the inline functions that are available in C++ exclusively and the concepts of operator overloading. మనము ఫంక్షన్స్ మొదటి భాగంలో ఫంక్షన్స్ యొక్క డెఫినిషన్, దాని యొక్క ప్రాపర్టీస్, ఆ తర్వాత ఫంక్షన్ యొక్క టైప్స్, ఒకటి లైబ్రరీ ఫంక్షన్స్ అని, రెండోది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని, ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ ఏ ఫంక్షన్, 5 పార్ట్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ మనం నేర్చుకున్నాం. అలాగే వీడియో లెసన్ 17లో ఫంక్షన్స్ ఇన్ C++ పార్ట్ 2లో పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్స్ మనము నేర్చుకున్నాం. ఈ భాగంలో ఫంక్షన్స్ ఇన్ C++ పార్ట్ 3లో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఇన్లైన్ ఫంక్షన్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనము ఈ ఫంక్షన్స్ ఇన్ C++లో నేర్చుకోబోతూ ఉన్నాం. విత్ దిస్ కాన్సెప్ట్ ది లెసన్ ఫంక్షన్స్ ఇన్ C++ will be completed. సో నెక్స్ట్ వీడియో లెసన్లో మనము కొత్త కాన్సెప్ట్, యూనిట్ 1లోని కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకి మళ్ళీ తిరిగి రావటం జరుగుతుంది. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్లైన్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. So here on the screen we have the definition of inline function and the concepts of inline function. So inline function is an exclusive concept which is only available in C++, and this is also called as the powerful concept. అండ్ ఇన్లైన్ ఫంక్షన్ని ఎప్పుడు వాడతామంటే క్లాసెస్ ఉన్నప్పుడే ఎక్కువగా వాడతాం. కాబట్టి సి విత్ క్లాసెస్, C++లో క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి డేటా టైప్స్లో మీకు క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇన్లైన్ ఫంక్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ఇన్లైన్, ది కంపైలర్ ప్లేసెస్ ఏ కాపీ ఆఫ్ ద కోడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ at each point where the function is called at compile time. ఇది మీకు నేను క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా చెప్తాను మళ్ళీ. ఫస్ట్ ద డెఫినేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇన్ ఇన్లైన్ ఫంక్షన్ ది కంపైలర్ ప్లేసెస్ ఏ కాపీ ఆఫ్ ద కోడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ at each point where the function is called at compile time. సో ఇన్లైన్ ఫంక్షన్కి కీవర్డ్ వచ్చేసి ఇన్లైనే. ద కీవర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్లైన్ ఫంక్షన్ ఈజ్ ఇన్లైన్, INLINE. అండ్ బిఫోర్ ది ఫంక్షన్ నేమ్ we have to keep the keyword inline. Okay,
Now I am going to explain you the actual concept of inline function. So I am reading the definition again. If a function is inline, that is in inline function, that is if a program contains inline function, the compiler places a copy of the code of that function at each point where the function is called at compile time. ఓకే, సో ఇప్పుడు మీకు నేను ఇన్లైన్ ఫంక్షన్ గురించి కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఏంటిది అని అంటే, జనరల్గా ఫంక్షన్ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అని అంటే, మెయిన్ ప్రోగ్రాంలో ఫంక్షన్ కాల్ ఉంటుంది, ఫంక్షన్ డెఫినిషన్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ది మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మాటి మాటికి మెయిన్ ప్రోగ్రాంలో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ ఉంటుందో అక్కడ నుండి ఆ ఫంక్షన్ కాల్ ఈ ఫంక్షన్ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి, అంటే ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రాసెస్ అంతా చేసుకొని తిరిగి మళ్ళీ మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇది ఎట్లా ఉంది అని అంటే, మన ఇంట్లో మనము టిఫిన్ చేయాలనుకున్నాం, ఎక్కడ ఇంట్లో టిఫిన్ కాదు, బయట హోటల్ తిండి తినాలనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంత డబ్బులు తీసుకోవాలి, బండి స్టార్ట్ చేయాలి, కొంత దూరం రావాలి, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ తిరిగి మన ఇంటికి రావాలి. ఇది రెగ్యులర్ ఫంక్షన్స్లో ఉండే ప్రాసెస్. ఇది బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఏ ఫంక్షన్. సో ఎప్పుడైతే మనకు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నామో మన ఇంట్లో నుంచి బయలుదేరి కొంత కష్టపడి బయటికి వచ్చి బండి తీసి రోడ్డు మీదకి వచ్చి కొంచెం దూరం ప్రయాణం చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి మళ్ళీ మన ఇంటికి రావాలి. అయితే ఇన్లైన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఇన్లైన్లో చేయాలి అని అంటే మనము ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం అన్నమాట. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఏమవుతుంది, మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఆటోమేటిక్గా మన ఇంటి దగ్గరకు వస్తుంది అన్నమాట. ఎన్నిసార్లు వస్తుందంటే, మీరు ఎన్నిసార్లు ఆర్డర్ చేసుకుంటే అన్నిసార్లు వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, ఈ మెయిన్ ఫంక్షన్లో నుండి మరి ఫంక్షన్ డెఫినిషన్లోకి వెళ్ళే ఆ ప్రయాసని ఇది ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది. అందుకే అది ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే ఫంక్షన్ ఉంటుందో అక్కడికి ఆ ఫంక్షన్ కోడ్ తెచ్చి దగ్గర పెట్టేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నార్మల్ ఫంక్షన్ అండ్ అన్ ఇన్లైన్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ మాటి మాటికి ఫంక్షన్ డెఫినిషన్లోకి వెళ్ళి అక్కడ ఆ క్యాల్కులేషన్ పార్ట్ అంతా ముగించుకొని తిరిగి మెయిన్ ఫంక్షన్లోకి రావాలి. కానీ ఇన్లైన్ ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే, మనం ఉన్న చోటనే ఉంటాము, ఆ కోడ్ యొక్క కాపీ మన దగ్గరకు వస్తుంది. అంటే ఎక్కడైతే ఫంక్షన్ కాల్ ఉంటే అక్కడికి వస్తుంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ అనమాట. మనం ఎక్కడ ఉంటే అక్కడికి అది వచ్చేస్తుంది, అక్కడ ఫంక్షన్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్లైన్ ఫంక్షన్. సో చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ అని రాస్తున్నారు. అది కాదు, మీకు అర్థం అవ్వటానికి నేను చెప్పానమాట. మాటి మాటికి ఫంక్షన్ యొక్క డెఫినేషన్ దగ్గర టిఫిన్ సెంటర్కి వెళ్ళకుండా మన ఇంట్లో ఉండగానే మనకు అదే టిఫిన్ మన ఇంటి దగ్గరకు రావటమే దట్ ఈజ్ ఇన్లైన్ ఫంక్షన్. అది కాన్సెప్ట్ అర్థం కావటానికి మీకు చెప్తున్నాం. అంటే ఫంక్షన్ డెఫినేషన్ మాటి మాటికి ఫంక్షన్ కాల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవి జాగ్రత్తగా మనం గమనించాలి. ఇన్లైన్ ఫంక్షన్లో ది కంపైలర్ క్యాన్ ఇగ్నోర్ ద ఇన్లైన్ క్వాలిఫైయర్ ఇన్ కేస్ డిఫైన్డ్ ఫంక్షన్ ఈజ్ మోర్ దెన్ ఎ లైన్. ఇక్కడ ఫంక్షన్ డెఫినిషన్ ఎక్కువ ఉంటే ఇన్లైన్ ఫంక్షన్స్ అంత ఈజీగా పనిచేయవు. ఒక వర్డ్ ఉంటేనే, ఒక లైన్ 2 లైన్స్ ఉంటేనే పని తొందరగా అయిపోతుంది. తర్వాత ఏ ఫంక్షన్ డెఫినిషన్ ఇన్ ఏ క్లాస్ డెఫినిషన్ is an inline function definition. A function definition in a class definition is an inline function definition.
ఈవెన్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ది ఇన్లైన్ స్పెసిఫైయర్. ఇన్లైన్ అనే కీవర్డ్ లేకుండా ఒకవేళ ఒక క్లాస్ డెఫినిషన్లో కనుక ఒక ఫంక్షన్ ఉంది అని అంటే దట్ ఈస్ ది ఇన్లైన్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీకు అర్థం కాకపోయినా ఇది బట్టి పట్టాల్సిందే. ఏ ఫంక్షన్ డెఫినిషన్ ఇన్ ఏ క్లాస్ డెఫినిషన్ ఈజ్ అన్ ఇన్లైన్ ఫంక్షన్ వితౌట్ ది కీవర్డ్ ఇన్లైన్. ఇది మీ ఎగ్జామ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. an inline function without the keyword inline ఏంటిది అనేది మీరు బాగా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇన్లైన్ ఫంక్షన్ కాన్సెప్ట్. సో ఆన్ ది విజువల్ you are seeing the syntax of the inline function. Syntax అంటే జనరల్ ఫామ్ ఎలా రాయాలి. So here you can observe the keyword inline and the function name, and this is the function body, inline function యొక్క body అన్నమాట. So on the example you can easily observe that inline, this is the data type of the function and this is the name of the function. ఇది ఫంక్షన్ యొక్క డేటా టైపు, ఇది ఫంక్షన్ యొక్క పేరు. ఫంక్షన్ లోపల ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి అని అంటే ఒక వేరియబుల్తోనే ఉంటుంది, ఫ్లోట్, అది ఫ్లోట్ వాల్యూ. ఓకే, సో రిటర్న్ k ఇంటూ k, ఇక్కడ ఏ వాల్యూ అయితే లోపలికి వస్తుందో దాని యొక్క స్క్వేర్ వాల్యూ మళ్ళీ రిటర్న్ పైకి మెయిన్ ఫంక్షన్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఎక్కువగా ఇన్లైన్ ఫంక్షన్స్లో 1 స్టేట్మెంట్ ఆర్ 2 స్టేట్మెంట్స్ ఉంటేనే దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో రిమెంబర్ దట్ ఇన్లైన్ ఫంక్షన్లో మెయిన్ ఫంక్షన్ నుంచి మాటికి ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి ఆ యొక్క ఫంక్షన్ కాల్ రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రోగ్రాంలో ఎక్కడైనా ఈ యొక్క ఇన్లైన్ ఫంక్షన్ ఉంటే ఈ లైన్ ఎక్కడైతే కాల్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ పని చేసేసి దాని పని చేసేసుకుంటుంది అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే మెమరీ అనేది చాలా మనకి కంప్రెస్ అయిపోయి చాలా తక్కువ మెమరీ, తక్కువ టైంలో ఆ యొక్క ఫంక్షన్స్ అనేవి జరిగిపోతాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ది ఇన్లైన్ ఫంక్షన్. So now on the screen you are seeing the concept of function overloading. Function overloading. ఒక 2-వీలర్ మీద ముగ్గురు ఎక్కితే దాన్ని ఓవర్లోడ్ అంటారు. ఒక బస్సులో ఉండాల్సిన పబ్లిక్ కన్నా ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు దాన్ని ఓవర్లోడెడ్ బస్ అని అంటారు. కాబట్టి ఫంక్షన్ ఓవర్లోడింగ్ యొక్క కాన్సెప్ట్ కూడా ఇట్లాగే ఉంటుంది. అయితే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ C++. ఎక్కువ మనము C++లో ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని మనము వాడతాము. సో వాట్ ఈస్ దిస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటే ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ సేమ్. ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ సేమ్. ఇన్ ఏ ప్రోగ్రామ్ there are 3 functions or 2 functions. In a program, if there are 2 functions or 3 functions with the same name, but the function is different, function అనేది డిఫరెంటే, అది చేయాల్సిన పని వేరే, కానీ ఏం జరుగుతుంది అని అంటే ఆ 3 ఫంక్షన్స్ కూడా పేరు ఒకటే ఉంది. ఆ పేరు ఒకటే ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్కడ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ప్రారంభమవుతుంది. ఏ ఫంక్షన్ దాని పని అది చేయాల్సిందే, కానీ పేరు ఒకటి అయిపోయింది. అంటే మన క్లాసులో
నలుగురు పిల్లలకి ఒకటే పేరు ఉందనుకోండి, నేను పిలిచినప్పుడల్లా నలుగురు లేస్తారు, నలుగురు ఆన్సర్ చెప్తారు. వాళ్ళు వేరే వేరే ఇంటి పేరు అయినా, వేరే వేరే హాల్ టికెట్ నంబర్స్ అయినా, వాళ్ళ మార్కులు వేరే అయినా, వాళ్ళ రైటింగ్ వేరే అయినా, వాళ్ళు వచ్చే ఊర్లు వేరే అయినా కానీ లక్ష్మి అనేటోళ్ళు నలుగురు ఉంటే, అనిల్ అనేవాళ్ళు నలుగురు ఉంటే ఎప్పుడు ఈ పేర్లు పిలిచినా నలుగురు లేస్తారు. అప్పుడు నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది, కే అనిల్ వేదిరా అని, లేదా కే అనిల్ లేదా ఇంకొకటి దానికి ఒక యాడ్ చేసి పిలవాల్సి ఉంటుంది. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోండి, ద నేమ్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ సేమ్ ఈవెన్ దో దే పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింపుల్ డెఫినిషన్, డిఫరెంట్ మల్టిపుల్ ఫంక్షన్స్ విత్ ద సేమ్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. డిఫరెంట్ మల్టిపుల్ ఫంక్షన్స్ డిఫరెంటే, ఎక్కువ ఉండాలి, సేమ్ పేరుతో ఉండాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, అండ్ దిస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫంక్షన్ పాలిమార్ఫిజం. దీన్నే ఫంక్షన్ పాలిమార్ఫిజం అని కూడా అంటారు. పాలిమార్ఫిజం అని అంటే వన్ ఫంక్షన్ హ్యావింగ్ మెనీ ఫార్మ్స్. పాలిమార్ఫిజం అని అంటే వన్ ఫంక్షన్ విత్ మెనీ ఫార్మ్స్. అంటే స్టూడెంట్ ఒక్కడే, వానికి ఎన్నో రకాల మరి అబిలిటీస్ ఉన్నాయన్నమాట. వాడు ఎన్సీసీలో ఉంటాడు, ఎన్ఎస్ఎస్లో ఉంటాడు, డ్రాయింగ్ కాంపిటీషన్లో వాడే ఫస్ట్ వస్తాడు, రిజల్ట్లో కూడా వాడే ఫస్ట్ ఉంటాడు, తర్వాత సింగింగ్ కాంపిటీషన్లో వాడే ఫస్ట్ వస్తాడు, ఎస్సే రైటింగ్లో వాడే ఫస్ట్ వస్తాడు. సో ఇక్కడ ఏంటిది అని అంటే ఆ పని చేసేది ఒక్కడే, కానీ డిఫరెంట్ టైమ్స్లో చేస్తాడు కాబట్టి దాన్ని పాలిమార్ఫిజం అని అంటారు. సో రిమెంబర్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్లోడింగ్, ది డెఫినిషన్ ఆఫ్ ఓవర్లోడింగ్, డిఫరెంట్ డిఫైనింగ్ మల్టిపుల్ ఫార్మ్స్. మల్టిపుల్ అంటే ఒకదానికన్నా ఎక్కువ ఉండాలి, ఒకదానికన్నా ఎక్కువ ఉండాలి. ఒకటే ఉంటే దట్ ఈస్ నాట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఒకదానికన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఉండాలి, ఆ ఫంక్షన్స్కి ఒకటే పేరు ఉండాలి, కానీ అవి చేసే పని వేరేగా ఉండాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ది ఓవర్లోడెడ్ ఫంక్షన్ మస్ట్ బి డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అండ్ విత్ ఇట్స్ డేటా టైప్స్. ఫంక్షన్ పేరు ఒకటే, కానీ లోపల ఆర్గ్యుమెంట్స్ ఒకటి ఉండటానికి వీలు లేదు. ఆర్గ్యుమెంట్స్ అంటే అవి పనిచేసే డేటా, ఏ డేటాతో అయితే పనిచేస్తాయో ఆ డేటా ఒకటిగా ఉండటానికి వీలు లేదు. పేరు మాత్రం ఒకటే ఉండొచ్చు. ఓకే, సో మనము నెక్స్ట్ స్లైడ్లో ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు దాని యొక్క విషయం మన క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ చూస్తూ ఉన్నాము. అంటే ఓవర్లోడింగ్ చేయాలంటే ఏమేం ప్రిన్సిపల్స్ ఉండాలి అని. ఇఫ్ టూ ఫంక్షన్స్ హ్యావ్ ది సేమ్ టైప్ అండ్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ద ఫంక్షన్ కెనాట్ బి ఓవర్లోడెడ్. అంటే ఒక ప్రోగ్రాంలో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలో ఉండే ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్, వాటిలో ఉండే డేటా టైప్స్ కూడా సేమ్ అయితే అది సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ వన్, ద రిటర్న్ టైప్ మే బి సిమిలర్ ఆర్ వాయిడ్, బట్ ది ఆర్గ్యుమెంట్ డేటా టైప్ ఆర్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి డిఫరెంట్. రిటర్న్ వచ్చే ఆన్సర్ ఒకవేళ సేమ్ ఉన్నా దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రము ఖచ్చితంగా డేటా టైప్స్ డిఫరెంట్ ఉండాలి, నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అప్పుడే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది సాధ్యం. ఇక్కడ ఈ వేరియబుల్స్లో అంటే మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తామో వాల్యూస్ పంపించినప్పుడు కూడా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి కాన్స్టెంట్ వాల్యూస్ ఎప్పుడు కూడా పంపకూడదు ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్లో. తర్వాత ది కంపైలర్ అటెంప్ట్స్ టు ఫైండ్ అన్ అక్యురేట్ ఫంక్షన్ డెఫినిషన్ దట్ మ్యాచెస్ ఇన్ టైప్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఇన్వోక్స్ దట్ ఫంక్షన్. ఇది మీకు ఎగ్జాంపుల్లో క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ పేరుతో ఉంది, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మొదటి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలా రెండో ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలా అనేది ఆ ఫంక్షనే డిసైడ్ చేస్తుంది. దేన్ని బట్టి అంటే దాని లోపల పంపించిన ఆర్గ్యుమెంట్స్ ప్రకారము, దాని లోపల పంపించిన డేటా టైప్స్ ప్రకారం అది అది డిసైడ్ చేసుకుంటుంది. ఇక్కడ డిసైడ్ చేసుకున్న తర్వాత దానికి నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మ్యాచ్ అయింది, దాని డేటా టైప్స్ కూడా మ్యాచ్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. అక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్లో దానికి సరిపోకపోతే వేరే దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటుంది కదా, అట్లా ఉండదు ఇక్కడ ఫంక్షన్ ఓవర్లోడింగ్లో. రెండిట్లో ఖచ్చితంగా మూడిట్లో ఎక్కడో దగ్గర అది మ్యాచ్ అవ్వాలి, లేదంటే రిటర్న్ అయిపోతుంది. సో ఇక్కడ ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ నో అక్యురేట్ మ్యాచ్ ఫౌండ్, కంపైలర్ మేక్స్ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్. అప్పుడు ఆర్గ్యుమెంట్నే ఇది డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకొని అక్కడ చేస్తుందన్నమాట. సో ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అప్పుడు ఏమేమి మనం చూసుకోవాలి? పేరు ఒకటే ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ ఒకటే ఉండటానికి వీల్లేదు. పేరు ఒకటే ఉండొచ్చు, డేటా టైప్స్ ఒకటే ఉండటానికి వీల్లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో ఇక్కడ మనము ఓవర్లోడింగ్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఎన్నిసార్లు విన్నా అంత తొందరగా ఈజీగా ఏం అర్థం కాదు, కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇంట్ స్క్వేర్ ఇంట్, దిస్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది function sqr, and this is also the name of the function sqr. సో ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి with same names, but the output of the first function is integer and the output of the second function is float. సో ఇక్కడ డేటా టైప్స్ అనేవి మార్పు చెందినాయి. ఫంక్షన్ యొక్క పేరు ఒకటే కానీ డేటా టైప్స్ వేరే. ఓకే, ఆ తర్వాత చూడండి, ఈ ఫంక్షన్ ఏవైతే డేటా టైప్స్తో ఆపరేషన్ జరుగుతుందో, క్యాల్కులేషన్ జరుగుతుందో అవి కూడా డిఫరెంట్. ఇక్కడ ఇంటిజర్ కనపడుతుంది, ఇక్కడ ఫ్లోట్ కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది ఓ కాదు, ఇది బ్రాకెట్స్ ఓపెన్ అండ్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15, ఏ వాల్యూ 15, బి వాల్యూ 2.5. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, సి అవుట్ స్క్వేర్, ఇక్కడ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. స్క్వేర్ ఎస్క్యూఆర్ ఆఫ్ ఏ అంటే ఈ ఏ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నుంచి ఇది ఫంక్షన్లోకి వెళ్ళాలి. ఏ ఫంక్షన్లోకి వెళ్ళాలి అని అంటే ఇది ఇంటిజర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఇంటిజర్ కనపడుతుంది మీకు, ఇక్కడ పేరు ఒకటే, కానీ ఇది తీసుకొచ్చిన వాల్యూ ఇంటిజర్ కాబట్టి దీంట్లోకి వెళ్తుంది. రిటర్న్ ఎస్ ఇంటూ ఎస్, ఈ ఏ వాల్యూ అయితే వచ్చిందో 15 × 15 225 ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఎస్క్యూఆర్ ఆఫ్ బి, బి వాల్యూ 2.5. డేటా టైప్ తీసుకెళ్లేటప్పుడు ఇది ఫ్లోట్ తీసుకెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ఇది ఫ్లోటా కాదు, అప్పుడు ఇక్కడికి వస్తుందా, ఇది ఫ్లోటే. సో ఈ 2.5 ఇక్కడ తెచ్చి ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తుంది. 2.5 × 2.5 ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని ఇక్కడికి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఎస్క్యూఆర్ అనే ఫంక్షన్ పేరు ఒకటే ఉంది, కానీ దాని యొక్క డేటా టైప్ డిఫరెంట్, దాని లోపల ఉండే పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా డిఫరెంట్గా మనకు కనపడుతున్నాయి. సో రిమెంబర్ దట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఎట్లయితే ఉంటుందో ఫంక్షన్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ కూడా అట్లాగే ఉంటుంది.
ప్లస్కి మనం చెప్పుకున్నాం, ప్లస్ ఓవర్లోడ్ ఎట్లయింది అని అంటే స్ట్రింగ్స్లో వాడినప్పుడు కాంకాటినేషన్ జరుగుతుంది, అదే ఇంటిజర్స్ వాడినప్పుడు అడిషన్ జరుగుతుంది. 10 + 20 ఇంటిజర్స్ అయితే 30 ఆన్సర్ వస్తుంది, 10 + 30 స్ట్రింగ్స్ అయితే 1020 అనేది ఆన్సర్ వస్తుంది. సో అట్లాగే ఫంక్షన్ ఓవర్లోడింగ్లో కూడా ఫంక్షన్ పేరు ఒకటే ఉండవచ్చు, కానీ దాని యొక్క డేటా టైప్స్లో మార్పు ఉండాలి. అట్లాగే అది దాని యొక్క ఆర్గ్యుమెంట్స్లో కూడా నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్ డేటా టైప్లో కూడా మార్పు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ మనకి సాధ్యం అవుతుంది. ఈ రెండు కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే. వాట్ ఈజ్ ఇన్లైన్ ఫంక్షన్ అండ్ వాట్ ఈజ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఈ రెండు కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే. ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఒక్కోసారి లాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ. తర్వాత మీరు 11-12 వీడియోస్, 11 నుంచి 18 వీడియోస్ లేదా 20 వీడియోస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. కొంతమంది మరి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చదవక తప్పు పెడుతున్నారా, లేదంటే అసలు ఆ వీడియో లెసన్ అప్పటికప్పుడు ఎగ్జామ్ కోసం చూస్తున్నారా అనేది మరి క్లియర్గా లేదు అక్కడ. కాబట్టి మరొకసారి మీరు అన్ని వీడియోస్ కూడా కొంత టైం తీసుకొని మీరు వింటే చాలా అది ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.